హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. యాక్చువల్గా ఈరోజు వీడియోలో మీకు కుండీలు చూపిస్తున్నారు. అన్ని పింగాణి కుండీలు వేరేగా నర్సరీ అనమాట. ఇవ్వండి, ఇవన్నీ 450 రూపాయలు అంట. తక్కువగానే ఉన్నాయి, 450 రూపాయలు. డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిల్లో. ఇప్పుడు ఇలాంటి పింగాణి కుండీలు ఇంట్లో వేసుకుంటే అంతా లోటస్ టైప్ అనమాట. చాలా అఫీషియల్ లుక్ ఉన్నాయి అవన్నీ కూడా. ఇలాంటివి వేసుకోవాలి ఇంట్లో ఎప్పుడైనా వేసుకోవాలనుకున్నప్పుడు. అంటే ఇండోర్ మొక్కలకి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు వీటిని. అవుట్డోర్ మొక్కలకి అంత ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇండోర్ మొక్కలకి అయితే హ్యాపీగా వేసుకోవచ్చు ఇవన్నీ. చాలా రకరకాల డిజైన్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే హ్యాంగింగ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా అంతే. ఇవైతే 650 రూపాయలు పడుతున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళలో చిన్న సైజు ఇవ్వండి. ఇవన్నీ వీటిలో చిన్న సైజు అనమాట. ఎక్కువగా అంటే హైదరాబాద్ సైడ్ ఏంటి అంటే ఎక్కువగా పింగాణి కుండీలో ప్రిఫర్ చేస్తారంట. రిమైనింగ్ కుండీలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపివ్వరు. ఓన్లీ పింగాణీలకు మాత్రమే ప్రిఫర్ చేస్తారు. అంటే కాస్ట్లో కూడా పెద్దగా కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి. సో హ్యాపీగా అందరూ కూడా ఈ పింగాణి కుండీలను ఎక్కువ తీసుకుంటారు. అంటే రిమైనింగ్ పల్లెటూరులు అంటే కావాలి, నెల్లూరు ఇలాంటి సైడ్లో అయితే మాత్రం ఎక్కువగా ప్లాస్టిక్, ఫైబర్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మాత్రం అలా కాదు, ఓన్లీ పింగాణి ప్రిఫర్ చేస్తారు ఇంట్లో పెట్టుకోవడానికి. చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది ఇవి. ఇవి ఎన్ని ఉన్నాయో మొత్తం అవి అనమాట. ఇప్పుడు తులసి కోటలు చూద్దాం. చూడండి, పెద్ద చూడండి, చెట్లు నాటుతున్నారు. చెట్టు పేరు ఏం పేరు పెద్ద? అది కలంచి. కలంచి. ఎంత పడుతుంది చెట్టు అది? ఇది 250. ఇప్పుడు దాంట్లో కోకో పెట్టు మట్టి ఒకటేనా? వర్మీ కాంపోస్ట్ కూడా? వర్మీ కాంపోస్ట్, కోకో పిట్. వర్మీ పనిచేయదా? కోకో పిట్ బెస్ట్. అవుట్డోర్ మొక్కలకు కూడా, ఇండోర్ మొక్కలకి కోకో పిట్. అవి కూడా దొరుకుతాయి మీ దగ్గర ప్యాకెట్లు? అవి ఎంత పడతాయి కోకో పిట్? 100 రూపాయలు ఉంది. 5 కేజీలా? 25 కేజీలు అయితే 250. 25 కేజీ 250, 5 కేజీలు అయితే 100 రూపాయలు. వర్మీ కాంపోస్ట్, కోకో పిట్ రెండు ఒకటే కాస్టా? అక్కడ ఉన్నాయా? ఇవి ఎంత పడతాయి ఒకటి? ఎక్కువ కాస్టే ఉంటుందా? పెద్ద మొక్కలు కదా. ఇక ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. బాతులు ఏ కొలంలో నుంచి పట్టుకొచ్చారో తెలియదు. ఏనుగులు ఇవి ఏ అడవిలో నుంచి వచ్చాయో కూడా తెలియదు. అండ్ బుద్ధుడు కూడా ఉన్నారు ఇక్కడ. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా తక్కువ కాస్టే పడుతున్నాయి ఇక్కడ. బయటకు వస్తే కొంచెం ఎక్కువ కాస్ట్ పడతాయి. ఎందుకంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి. ఇవన్నీ బుద్ధుడులే. ఇవన్నీ చిన్న ఇండోర్ మొక్కలు. ఏమన్నా సరే చిన్న ఇండోర్ మొక్కలు వేసుకోవడానికి అయితే ఇవి పనికి వస్తాయి. చాలా బాగున్నాయి. తాబేళ్ళు. పవన్ కళ్యాణ్ తీయాలంట. నేనా? ఉన్నా. ఎంత పడతాయి అన్న ఇవి? అన్నా ఇవి ఎంత పడతాయి? ఇవి కూడా 600 ఉంది, 700 ఉంది. ఇవి 600. ఇవైతే పెద్దవి. ఇదిగోండి, ఇవైతే 600. ఇవైతేనా? ఇవి కూడా 600. ఇవైతే పెద్దవి 1500. ఇవి మార్బుల్వి 2000 ఒకటి. ఇది 2000. అది 3000. అది 3000. ఇది 2000. అక్కడేమో దీపాలు పెట్టుకోవడానికి ఇంత మంచి సెట్టింగ్. ఇవి ఇంకా 2000. ఇవి 2000. ఇవి 1800. ఇంకా అవన్నీ కూడా అంతే కదా? అవన్నీ 2000, 1800 అలా ఉంటాయి సైజుని బట్టి. ఈ పెద్ద మొక్కలు ఎంత పడతాయి? ఇవి 15,000 మొక్క. అది 15,000. ఏం మొక్కది? దాని పేరు సరే. గ్రాఫిక్స్ ఫైబర్ కుండీలు అవి కూడా ఉంటాయన్నా మొత్తం.
ఈ మొక్కలు అయితే అన్నీ 150 మొక్కలు ఉంటున్నా. ఈ పాట్స్ అయితే అన్నీ 150 పడతాయి ఇవన్నీ. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ మొత్తం కూడా ఇలా లోపల పెట్టేస్తారు. ఇవన్నీ కూడా బయట మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒకటి తీసుకొచ్చేస్తారనమాట. ఇవ్వండి అన్ని ప్లాస్టిక్ పాట్లు అండ్ హ్యాంగింగ్లు అండ్ ఇవన్నీ ఫైబర్ పాట్లు, కంప్లీట్ ఫైబర్. ఇవ్వండి మందులు, ఇవన్నీ రకరకాల మందులు, ఎప్సమ్ సాల్ట్స్. ఏంటి ఎన్పికే అంట, రాక్ ఫాస్ఫరస్, ఎప్సమ్ సాల్ట్, జింక్ సల్ఫేట్, అన్నీ అవే ఉన్నాయి. ఇదేమో ఈ గ్రాస్ కట్టర్ అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా ఎరువులు చూద్దాం వీళ్ళ దగ్గర ఏమేమి ఎరువులు ఉన్నాయో. ఇవ్వండి అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఏకంగా తయారీగా ఇక్కడ ఉంటుంది. ఇవ్వండి వారికే బాంజెస్. ఇక వీళ్ళ ఫుడ్ ప్రిపరేషన్ ఇక్కడ. అండ్ ఇవి ఏమో స్టాండ్లు. ఈ స్టాండ్లు వచ్చేసి మీరు ఇంట్లో ఏమన్నా మొక్కల స్టాండ్లు అనమాట. మొక్కలు ఏమన్నా పెట్టుకోవడానికి వాటికైతే యూస్ అవుతుంది. సో మన ఛానల్ని అయితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి. మన ఛానల్ అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి ఇంకా ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్ వస్తాయి. ఇక పుణే సిరీస్ వస్తుంది, హైదరాబాద్ సిరీస్, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ముంబై సిరీస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇటువంటి రకరకాల చెట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎవరికైనా హెల్ప్ తీసుకుందాం అనుకున్నా అందరూ చాలా బిజీగా ఉన్నారు. మెయిన్ సిటీ కదా హైదరాబాద్ సిటీ, ఫుల్ అసలు జనాలు అయితే. సో దాంతో మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇక్కడ. సో మనమే మొక్కలు చూసుకోవాలన్నమాట. ఇవి చూడండి ఎలా ఉన్నాయో దగ్గరికి వెళ్తే. చాలా బాగున్నాయి. అదిరిపోయాయి ఈ మొక్కలు. ఇలాంటి మొక్కలు ఉండాలి ఇళ్ళల్లో. అంటే ఇవన్నీ డెకరేషన్ పర్పస్ అనమాట. అంటే ఇంటికి గేట్కి ఆ సైడ్ ఈ సైడ్ వేసుకోవటం కానీ, లేదంటే ఒక వరుస మొత్తం ఇలాంటివి వేసుకుంటే గోడ అనేది కనిపిస్తూనే గోడకి పైనుంచి ఈ గ్రీనరీ కనిపిస్తూ ఒక రేంజ్ లుక్ ఉంటుంది ఇలాంటి మొక్కలు వేసుకున్నామంటే. నేను ఇందాక అడిగాను వీటి కాస్ట్. ఒక్కొక్కటి వచ్చేసి ఆల్మోస్ట్ 7.5కేనా, అంతే 8,000 చిల్లర అటు ఇటుగా ఉన్నాయి. అండ్ ప్రిపరేషన్ కూడా ఇక్కడ ఇదిగోండి. ఇదంతా ఎరువు మొత్తం ఎరువు. ఇదంతా ఈ ఎరువు ఆ మట్టి రెండు మిక్స్ చేసి దాంతోనే ఎరువులు చేస్తారనమాట వీళ్ళంతా. చెట్టు ఇదేం చెట్టు నాకు చాలా డిఫరెంట్గా ఉందా? చైనా పాల్. ఎంత పడుతుంది అది? 2,000. మామిడి మొక్కలు ఉన్నాయి అన్నీ. 21 బ్యాగులు, 25 బ్యాగులు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి మామిడి మొక్కలు కూడా. ఇంకా ఇవన్నీ కూడా పండ్ల రకాలు. అండ్ అంజీర్ మొక్కలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. చూపిస్తాను చూడండి. జామ మొక్కలు కూడా ఆల్రెడీ కాయలతోనే ఉన్నాయి. ఎక్కడ కాయలా? ఇగోండి అంజీరు కూడా అన్ని కాయలతోనే ఉన్నాయి చెట్లు అన్నీ. చాలా బాగున్నాయి అంజీరు. ఇవ్వండి మొత్తం చెట్ల నిండా కాయలే ఉన్నాయి. అండ్ అంజీరుతో పాటు ఇక్కడ చూడండి ఇంకా అరటి మొక్కలు, దానిమ్మ, ఇలాంటి చాలా రకాల మొక్కలు ఉన్నాయంటే. వీళ్ళ కాంటాక్ట్ కూడా నేను మ్యాక్సిమం కింద ఇస్తాను. సో మర్చిపోకుండా మీకు ఏమైనా అవసరమైతే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు. ఇదేంటి అప్పుడే పూత కూడా పూసేస్తుంది. అని చూడండి అప్పుడే పూత కూడా వచ్చేస్తుంది చెట్టుకి. ఇది ఏ రకం మావిడో అడిగి కనుక్కోవాలి. దీన్ని కూడా చాలా బాగున్నాయి. సో ఇదనమాట ఈ నర్సరీలో మెయిన్గా కుండీలు ఎక్కువగా చూపించాను. ఎందుకంటే ఇంకా మొక్కలు అనేవి అన్ని దగ్గర కామన్గా ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువగా అయితే నేను దీంట్లో మీకు కుండీలు చూపించాను. నెక్స్ట్ ఇంకేమైనా గట్టిగా మాట్లాడదాం అనుకున్నా కానీ అందరు చుట్టుపక్కల అందరూ వీళ్ళు ఉన్నారు. నన్ను విచిత్రంగా చూస్తాను, అందుకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం వీళ్ళల్లో. అండ్ ఇవన్నమాట డిఫరెంట్ చెట్లు ఉన్నాయి కానీ అవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను నేను ఆల్రెడీ. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంకా కలర్ఫుల్గా మనకు పుణే సిరీస్లో వచ్చేస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువగా ఇక్కడ మీకు కుండీలు చూపిస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో ఫైబర్ కుండీలు అండ్ రిమైనింగ్ అవన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో వచ్చేస్తాయి. చాలా బాగున్నాయి. మొత్తం ఇక్కడ ప్రిపరేషన్ కంప్లీట్గా కూడా. తులసి మొక్కలు,
మనీ ప్లాంట్స్. ఇవ్వండి, ఇవైతే రేగ్గాయల మొక్కలు. అప్పుడే కాయలు కూడా వచ్చేసాయి రేగ్గాయలు. ఇదండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇవి కూడా వచ్చేసి 1200 అయితే పడుతుందంట మొక్క అయితే మాత్రం. చాలా బాగున్నాయి. ఇంకా బోగన్ విల్లాలు ఉన్నాయి, నైట్ క్వీన్లు అన్నీ ఉన్నాయి మొక్కలు అయితే మాత్రం. ఇదిగోండి ఇవి చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి మొక్కలు, అదిరిపోయాయి మొక్కలు. అండ్ ఇవనేమో డిఫరెంట్ హ్యాంగింగ్ మొక్కలు. చాలా బాగున్నాయి హ్యాంగింగ్లు కూడా. దాదాపుగా 100 ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎంత చూపించిన మీకు దీనికి ముందు చూపించిన రౌండ్ బాల్స్ అయితే మాత్రం అది కూడా అంతే 25,000 చిల్లర పడుతుంది. ఇదిగోండి మొక్క, ఇది వచ్చేసి 42,000 అంటారు. ఈ మొక్క వచ్చేసి 42,000. అండ్ ఇవేమో బోగన్ విల్లాస్, డిఫరెంట్ కలర్స్. ఈ బోగన్ విల్లాలు కూడా ఒక్కోటి అయితే 6,500 7,000 చెప్తున్నారు వీళ్ళు. 15,500 15,500 15,600 అలా పడతాయంట ఒక్కోటి. అండ్ ఇవేమో పాండాస్. ఈ పాండాలు కూడా అంతే, ఒక్కోటైతే 1,200 అలా పడుతుందంట పాండా. ఇవేమో చూడండి భలే ఉన్నాయి ఈ చెట్లు. ఇంకా ఇది చూడండి చాలా అఫీషియల్గా ఉన్నాయి. సో ఇదనమాట ఈరోజు మన వీడియో అయితే మాత్రం. వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కిందైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి కుండీలు అన్నీ, ఇవి పింగాణి కుండీలు. అదిరిపోయాయి పింగాణి కుండీలన్నీ. కాస్ట్లు కూడా అంటే ఇక్కడ ఎక్కువ అనిపిస్తున్నాయి, కానీ ఇవే కుండీలు మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా వేరే దగ్గర తీసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ పడినప్పుడు ఇంకా డబల్ అయిపోతుంది అనమాట. 5,000 కుండీ కాస్త 10,000 పడిపోతుంది. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఆ పని మీద వచ్చినప్పుడు ఇలా నర్సరీకి వచ్చి తీసుకొని, నేను అడ్రస్ అయితే నేను కింద మీకు మెన్షన్ చేస్తాను. నిజాంపేటలో అయితే ఉంటుంది అనమాట. ఇవి కరెక్ట్గా శ్మశానం ఉంటుంది ఎదురుగా, శ్మశానికి ద్రాక్షారామంకి ఎదురుగానే వీళ్ళ నర్సరీ అయితే ఫస్ట్ నర్సరీకి వెళ్ళి అనమాట. నేను కింద కాంటాక్ట్ ఇస్తాను, ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. అంటిల్ దెన్ బాయ్. ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి మొక్కల స్టాండ్స్. అండ్ ఇవన్నీ ఏమో ఎరువులు. కోకో పెట్ ఇది 5 kgs ఇందాక అనుకున్నాం కదా, 100 రూపాయలు. అండ్ 25 kgs ఏమో 250 అయితే పడుతుంది. అన్ని రకాల ఎరువులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఇవ్వండి స్టాండ్లో ఏంటి అంటే మనకి అంటే కొంతమంది స్టాండ్ల మీద పెట్టుకో అంటే మిద్ది మీద అలా పెట్టుకోవడానికి కింద పెట్టేశారంటే వాటర్ లీక్ అవుతాయి అనుకుంటారు. ఇలా స్టాండ్స్ మీద పెట్టేశారంటే స్టాండర్డ్గా ఉంటుంది. కింద ఏదైనా ఒక ప్లేట్ పెట్టేశారు అంటే హ్యాపీగా ఉంటుంది. అంటే స్టాండ్స్, ఇది సింగిల్ స్టాండ్. ఇదేమో లాంగ్ స్టాండ్లు అనమాట. ఈ లాంగ్ స్టాండ్ మీద ఒక 5 నుంచి 6 కుండీలు అయితే పెట్టామంటే చాలా స్టాండర్డ్గా ఉండిపోతాయి. సో ఇదనమాట వీటి స్టోరీ. అండ్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ, ఇదిగోండి ఇది వచ్చేసి యూరియా అనుకుంటా. అదేనా? అదే యూరియానే ఇదంతా. ఫర్టిలైజర్, గ్రోమర్, యూరియానే అది. యూరియా కూడా వాడుతున్నారు దీన్ని ఇక్కడ. అండ్ వీళ్ళే ఇక్కడే ప్రిపేరింగ్ కూడా వీళ్ళే అండి. మొక్కలు చాలా వరకు వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. అంటే వీళ్ళు ఇక్కడ కొనుక్కొచ్చేటివి కాకుండా అట్ ద సేమ్ టైం మళ్ళీ వీళ్ళే ప్రిపేర్ చేసేటివి కూడా ఉన్నాయి ఇక్కడ మొక్కలు. సో ఇదనమాట వీడియో. ఇక్కడ ఎరువులు చూడండి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదేమో రాక్ ఫాస్ఫేట్, ఎప్సమ్ సాల్ట్, జింక్ సల్ఫేటా, ఆర్గానిక్ ఫర్ 180 రూపీస్ ఎప్సమ్ సాల్ట్. ఇదేమో ప్యూర్ ఎప్సమ్ సాల్ట్ ఆర్గానిక్. ఇదేమో ఆర్గానిక్, ఇదేమో ఇన్ఆర్గానిక్ అనమాట. ఇది వచ్చేసి తెగులు పోవడానికి అనమాట. ఏమన్నా పూల చెట్లకి ఏమన్నా తెగులు వచ్చినప్పుడు ఆ తెగులు పోవడానికి యూజ్ చేస్తారనమాట. అంటే ఒక 1 లీటర్ బాటిల్లో అది ఒక ప్యాకెట్ కలిపేసి కొట్టేశారంటే సరిపోతుంది. ఇంకా ఇది రస్ట్ గార్డ్ క్రాప్ ఏదో, ఇది కూడా జ్యూ మసాలా సిస్టమాటిక్ అండ్ కంటెంట్ ఫంగిసైడ్. ఓకే, ఫంగస్ వీటిని ప్రొటెక్షన్ చేయడానికి అనమాట. అంటే మొదలకి వీటికి ఫంగస్ పడుతుంది కదా, వాటి నుంచి కాపాడుకోవడానికి అయితే అది యూజ్ చేస్తాం. అండ్ అన్ని రకాల ప్లేట్లు. ఇవి వచ్చేసి ఫైబర్.
ఫైబర్లో చిన్న కాస్ట్ అంటే చిన్న సైజ్ ఇదిగోండి. ఈ సైజ్ అయితే మీకు 30 రూపీస్ 40 రూపీస్ పడుతుంది. అండ్ అక్కడి నుంచి ప్రతి సైజు ఉన్నాయన్నమాట. అన్ని సైజులో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాటికి సరిపడేటువంటి ప్లేట్స్ ఇవి వచ్చేసి ఫైబర్ ప్లేట్స్ అనమాట. ఇవన్నీ ఇవి వచ్చేసి ప్లాస్టిక్ వాటి కోసం వాడే ప్లేట్స్, ఇవేమో ఫైబర్ వాటి కోసం వాడే ప్లేట్స్ అన్ని వైట్లో ఇలా వస్తాయి అనమాట. అంటే ఇవ్వండి ఇవన్నీ ప్లాస్టిక్, ఇవేమో ఫైబర్. ఈ ఫైబర్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కంపేర్ టు ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే. బట్ ప్లాస్టిక్ అంటే ఫైబర్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటాయి. బట్ ఇండోర్కి ఎక్కువ యూస్ చేస్తాం, ఫైబర్ అయితే అవుట్డోర్లో ఎక్కువ యూస్ చేస్తాం.